అందరికీ నమస్కారం. మన ఛానల్‌ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మనం ఏ పూజ అయినా ప్రారంభించేటప్పుడు, ఏ పనినైనా మొదలుపెట్టేటప్పుడు గణేశుడిని మనం ఎందుకు పూజిస్తాము అనేది తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రథమ పూజ గణపతికి ఎందుకు చేస్తారు? గణపతి 10 దిక్కుల స్వామి. తన అనుమతి లేకుండా ఇతర దేవతలు పూజా స్థలానికి రాలేరు. గణపతి ఒక్కసారి దిక్కులను విముక్తిపరిచిన తరువాత ఏ దేవత యొక్క ఉపాసన మనం చేస్తుంటామో ఆ దేవత ఆ స్థానానికి రాగలరు. అందువలనే ఒక్క శుభకార్యం చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక దేవత పూజ చేసే ముందు ప్రథమంగా గణపతి పూజను చేస్తారు. గణపతి చెడు శక్తులను తన పాశంతో బంధించి ఉంచుతాడు. కాబట్టి తన పూజ వలన శుభకార్యంలో ఏ విఘ్నాలు రావు. ఏ పనినైనా ప్రారంభించే ముందు గణేశుడిని ఎందుకు పూజిస్తారో పురాణాల కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గణేశుడికి మొదట పూజ చేస్తారు. అయితే ఇలా మొదటి పూజ ఎవరికి చేయాలనే విషయంలో దేవతలందరూ తమలో తాము పోట్లాడుకుంటున్నారు. దేవతలు ఇలా తమలో తాము పోట్లాడుకోవడం చూసి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రశ్నకు పరిష్కారం కోసం దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళమని నారదుడు సలహా ఇచ్చాడు. దీని తర్వాత దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి అతని ముందు తమ సమస్యని వెల్లడించారు. చాలా ఆలోచించిన తర్వాత శివుడు అందరికీ కలిపి ఒక పోటీ పెట్టాడు. ఈ పోటీలో ఎవరు గెలిస్తే వారు మొదటి పూజలను అందుకుంటారని శివయ్య చెప్పాడు. శివయ్య చెప్పిన మాటలు విని దేవతలందరూ పోటీ ఏమిటా అని ఆలోచించారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం పోటీ ఏమిటి, ఎవరు గెలిచారు అని. దేవతామూర్తులందరూ తమ తమ వాహనాలలో విశ్వమంతా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని శివుడు చెప్పాడు. విశ్వమంతా ప్రదక్షిణ చేసిన తర్వాత ఎవరు ముందుగా తిరిగి వస్తారో వారు ముందుగా పూజింపబడతారు అని శివయ్య చెప్పాడు. దీని తర్వాత దేవతామూర్తులందరూ తమ తమ వాహనాలను తీసుకొని విశ్వయాత్రకు బయలుదేరారు. అయితే ఈ సమయంలో అక్కడ ఉన్న గణపతి మాత్రం ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే గణేశుడి వాహనం ఎలుక. ఎలుక చాలా చిన్నది. అంతేకాదు గణపతి కూడా నెమ్మదిగా నడుస్తాడు. అటువంటి పరిస్థితిలో గణపతి తన ఎలుక వాహనం మీద విశ్వమంతా ఎలా ప్రదక్షిణ చేయాలని అనుకున్నాడు. ఇది దాదాపు అసాధ్యమని భావించాడు కూడా. ఇలా ఆలోచిస్తున్న గణేశుడి మదిలో ఒక ఉపాయం తోచింది. అతను తమ తల్లిదండ్రులైన శివపార్వతులకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి వచ్చి వారి ముందు నిలబడ్డాడు. తరువాత కార్తికేయుడు సహా దేవతలందరూ విశ్వానికి ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చేసరికి అప్పటికే అక్కడ గణేశుడు ఉన్నాడు. అక్కడ గణేశుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గణేశుడు ఎలుకపై ఎక్కి ఇంత త్వరగా విశ్వమంతా ఎలా ప్రయాణించగలిగాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు గణేశుణ్ణి విజేతగా ప్రకటించాడు. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే ఈ ప్రపంచంలో మొదటి పూజనీయులని, ఎవరి హోదా అయినా సరే తల్లిదండ్రుల తర్వాతే అని శివయ్య చెప్పాడు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రుల చుట్టూ తిరగటం అంటే వాస్తవానికి విశ్వం చుట్టూ తిరుగుతున్నట్లే కనుక గణపతి ఈ పోటీలో విజేత. మొదటి పూజను అందుకునే అర్హత గజానుడికే ఉంది అని చెప్పాడు. పూజ ఏదైనా సరే దేవుడి పూజలోనైనా గణపతి పేరు ముందు వస్తుంది. అప్పటి నుండి ఆది దేవుడు విఘ్నాలకధిపతి గణపతిని పూజించటం మొదలుపెట్టారు. అందుకే అంటారు పెద్దలు, ఎంత తెలివిమంతులైనా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, బుద్ధితో ఆలోచించాలి అనేసి అని చెప్పి. ఓం గం గణపతియే నమః. ఆదిదేవా నమో నమః. గణపతి పప్ప మోరియా.
మంగళమూర్తి మౌర్య. నేను చెప్పిన ఈ కథలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి కామెంట్ రూపంలో తెలియచేయగలరని భావిస్తున్నాను. నా ఈ కథ మీకు నచ్చినట్లయితే దయవుంచి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.